హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కౌశికి సూర్యని కలవడానికి జేడీ స్టేషన్కి వస్తుంది. ఇక జేడీ మాత్రం కౌశిక్కి సూర్యని కలవకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఇక కౌశికి, ప్లీజ్ సూర్యనారాయణ గారు, ఒక్కసారి మీతో మాట్లాడాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అనగానే సూరి సరే అన్నట్టు తల ఊపుతాడు. మేడం, ఒక 2 minutes అని జేడీతో అనగానే ఇక జేడీ కేడి పక్కకి వెళ్తారు. ఇక కౌశికి సూరిని ఇలా అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ సూర్యనారాయణ గారు, మా తమ్ముణ్ణి క్షమించి వదిలేయండి. దానికి నేనేం చేయాలో, మీకేం కావాలో చెప్పండి అని కౌశికి అంటుండగా ఇక సూరి ఇలా అడుగుతూ ఉంటాడు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది ఒక్కటే, కేదార్కి న్యాయం జరగాలి. సుధాకర్ కేదార్ని కొడుకుగా ఒప్పుకోవాలి. కేదార్కి వారసత్వం రావాలి. సుధాకర్ కేదార్ని కొడుకుగా ఒప్పుకునేలా నువ్వు చేస్తావా కౌశికి అని సూరి కౌశికిని అడుగుతూ ఉండగా ఇక కౌశికి సూరి చేని పట్టుకొని తన చెయ్యితో సూర్యనారాయణ చేతిలో చెయ్యి వేస్తూ ఈ కౌశికి మాట ఇస్తుంది. సుధాకర్ బాబాయ్ కేదార్ని కొడుకుగా ఒప్పుకునేలా నేను చేస్తాను. ఈ కౌశికి ఒక్కసారి మాట ఇచ్చింది అంటే ప్రాణం పోయినా కూడా మాట నిలబెట్టుకుంటుంది. అనికి సూరికి కౌశికి ప్రమాణం చేస్తూ ఉంటుంది. కౌశికి చెప్పినట్టు సుధాకర్ కేదార్ని వారసుడుగా ఒప్పుకుంటాడా? ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.